ప్రజాప్రతినిధుల డెలిగేషన్ ఒకటి ప్రభుత్వ పరంగా చీఫ్ సెక్రటరీ గారు కలవడం జరిగింది. కలవడంలో ముఖ్య ఉద్దేశం బీసీలకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము అన్యాయం చేయడమే కాదు, అవమానించడం జరిగింది. ఈరోజు అన్యాయం చేసిన ఒక ఎత్తు అంటే ఓవరాల్గా మా బీసీ కమ్యూనిటీని అవమానించిండు. జనాభా లెక్కలలో మీకు అర్హత లేదు అనే విధంగా ఈరోజు మా జనాభా లెక్కలకెళ్ళడంగా మా బీసీలో మొత్తం తీసేసిన ఘనత ఈ యొక్క రేవంత్ రెడ్డి గారికి జరుగుతుంది. ఏ లెక్కలు తీసుకోర్రి, మేము ఎప్పుడుగా 52-53% పైచీలకు ఉంటాము అని చెప్పినాం ముస్లిమ్స్ కలవకుండా. ఎక్కడ వేసినాడు కానీ ఒకటేసారి 40% చేసి 7-8% మా బీసీ జనాభాను ఈరోజు గొంతు కోసే కార్యక్రమం చేసింది. కాబట్టి మేము మీడియా పరంగా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా హెచ్చరిస్తున్నాం. ఇది తెలంగాణ గడ్డ మీద విట్ట ఏ ఒక్క బీసీ బిడ్డ కూడా ఈ సర్వేను ఒప్పుకుంటలేడు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా ఒక్కరు సంబరాలు జరుపుకుంటలేరు. సంబరాలు ఎవరు జరుపుకుంటారంటే మీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు గాంధీ భవన్ మాత్రం చెప్తారు, కానీ గాంధీ వాళ్ళు కూడా గ్రామాలకు సంబరాలు చేస్తే వాళ్ళని ఉరికించి కొట్టే పరిస్థితి ఈరోజు తెలంగాణ బీసీలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి బేషజాల పోకండి రేవంత్ రెడ్డి గారు, మీరు బేషజాల పోకండి, మొండి పట్టుగా పోకండి. బీసీలతో ఎవరు పెట్టుకున్న వాళ్ళు ఇవ్వాలి కూడా భూమి మీద ఎవరు నిలబడ్డ పరిస్థితి లేదు. కాబట్టి ఒకటే చెప్తున్నారు, బేషజాలు పోకుండా రీసర్వే చేయండి. సలహాలు ఇస్తున్నాం మేము, రీసర్వే చేయండి. నిజంగానే మీకు మా అసెంబ్లీలో తేన మాటలు మాట్లాడుతూ మీకు మా మీద ప్రేమ ఉంటే ఒకరోజు డెడికేషన్ డే పెట్టండి. ఒకరోజు డెడికేషన్ డే పెట్టి ఆ రోజు మొత్తాన్ని మధ్య కూడా ఎవరైతే వారి పేరు నమోదు చేసుకోలేదో, ఆప్షన్ కాలేదో అయినరో వాళ్ళందరి పేరు నమోదు చేసుకోండి. ఆ గ్రామంలో ఒక లిస్ట్ తయారు పెట్టండి. ఇక మీ గ్రామంలో ఇంత జనాభా ఉంది, ఇలా ఈ క్యాస్ట్ వాళ్ళకి ఇంత ఉన్నారని చెప్పేసి ఓటర్ లిస్ట్ ఎట్లా పంపిస్తారో మీ జనాభాను అక్కడ తయారు చేసుకుని పెట్టుకోండి. మేము చూసుకుంటాం అక్కడ మా పేరుందా, మా పేరుకు మా కులం కరెక్ట్ ఉందా అని చెప్పి చూసుకున్న తర్వాత 3 రోజుల తర్వాత ఎక్కడ కూడా ఎవరికి అనుమానాలు లేకపోతే అప్పుడు మీరు జీవో పాస్ చేసే ప్రయత్నం చేసుకోండి. ఇది నీకు ట్రాన్స్పరెన్సీ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, లేదు మేము గట్లనే 2011 పోయి మీకు గొంతులు పోతా అంటే మేము చూస్తూ ఊరుకున్న పరిస్థితి లేదు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారు నిజంగా మాకు ప్రేమ ఉంటే ఇది చేయండి, డెడికేషన్ డే పెట్టండి, గ్రామాల్లో రుణంగా మీరు మా డిస్ప్లే పెట్టుకోండి. నెంబర్ 2, 2023లో కామారెడ్డి డిక్లరేషన్ నువ్వు మర్చిపోయినావు కావచ్చు, కానీ మేము మర్చిపోం. నువ్వు మర్చిపోయినావు కావచ్చు. ఆ రోజు బీసీల ఓట్లన్నీ కొల్లగొట్టి నువ్వు గద్దె మీద కూర్చున్నావు. ఈ రోజు మా గూడులు కూలగొట్టే పరిస్థితి నువ్వు చేస్తున్నావు. నువ్వు బీసీలకు మీరు 42% చట్టాన్ని చేస్తా అన్నావు. సంవత్సరం మీద 3 నెలలైంది. గుర్తు చేస్తాం, అవసరమైతే కామారెడ్డికి పోతాం కూడా. మేము కామారెడ్డి చలో కామారెడ్డికి పెడతాం. కానీ మీరు మాకు ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లో వదలము. మా ఓట్లన్నీ కొల్లగొట్టిరు, ఇది ఇస్తాం అది ఇచ్చేసేసి ఓట్లను బీసీలు ఓట్లు కొట్టుకుని 42% పక్కకు పెడుతున్నారు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ఏది చేసిండ్రో అది విధిగా మా బీసీలకు వాటా అందియండి. అల్టిమేట్ ఒకటే చెప్తున్నాం, మా రాజ్యాధికారం కావాలి, సంఖ్యాపరంగా రాజ్యాధికారం కావాలి. మా సంఖ్య చెప్పండి, రాజ్యాధికారం మాకు కావాలి. కాబట్టి డెఫినెట్ గా ఈరోజు సంఖ్యాపరంగా రాజ్యాధికారం కోరుకుని బట్టి మా సంఖ్యను ట్రాన్స్పరెన్సీగా చెప్పాలని చెప్పేసి డిమాండ్ చెప్పకపోతే టీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. మళ్ళీ చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చడే కాదు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది ఇట్లా చేయడానికి కోసం కాదు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు, తెలంగాణ తెచ్చింది తెలంగాణ రాష్ట్రం రావడం కోసము. వచ్చిన రాష్ట్రంలో బీసీలు గర్వంగా తలెత్తుకునే విధంగా ఈరోజు బీసీలకు న్యాయం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి బీసీల గొంతు ఘోషిస్తూ అంటే బీసీలు తెలంగాణలో ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదంటే ఖబర్దారని మేము హెచ్చరిస్తున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం.